అందరికీ నమస్తే అండి. రాత్రి టీవీ 9లో ఒక ఇంటర్వ్యూ చూశానండి. రజనీకాంత్తో పాటు మా జోగి రమేష్ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల మేము ఓడిపోయాము. 3 రాజధానుల కాన్సెప్టు జనాలు ఎవరు కూడా అంగీకరించలేదు, అందువల్లే ఓడిపోయాము. ఈసారి రాజధాని అమరావతిగానే ఉంటుంది. అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అసలు అందులో తిరగలేదు. ఇప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడలో నడుపుతున్నాడు. ఇది విచిత్రం. ఇది ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తామేనంటే, మీరు రాజధాని పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్నారు. రాజధానికి సంబంధించి మీరు ఈ మధ్య ఎక్కడో కామెంట్ చేశారు. అమరావతి రాజధాని ఒక్కటే అని చెప్పకపోవడం వల్ల, 3 రాజధానులు అని చెప్పడం వల్ల ఓడిపోవటానికి అదొక ప్రధాన కారణమే. స్టిల్ ఆ పాయింట్ మీదే ఉన్నారా? మీ పార్టీలో అది అంతర్మదనం జరిగిందా? ఎందుకంటే నేను వచ్చిన ప్రతి నాయకుడిని అడుగుతున్నా, మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అంతర్మదనం ఏమైనా జరుగుతుందా దాని మీద? అంటే ఒకటి సార్, అంటే మా ఓటమికి కారణాల్లో ఇది ఒకటి ఉండొచ్చు, 100% ఉందని నేనైతే భావిస్తాను. కానీ ప్రజలు దీనికి 3 రాజధానులు అన్నదానికి యాక్సెప్ట్ చేయలేదని నేనైతే భావిస్తాను. ఇప్పుడు మారాలని కోరుకుంటున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ విధానం? మా లీడర్ కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే 100% రాజధాని ఇక్కడే ఉంటుంది. ఏంటమ్మా చెప్పినా కానీ జోగి రమేష్, ఏదో మీ వృధా ప్రయాస తప్పితే, ఒకవేళ మీ నాయకులంతా కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పినా అన్న ప్రజలు ఎవరో కూడా యాక్సెప్ట్ చేయలేదు 3 రాజధానుల కాన్సెప్టు. జనాల్లోకి వేరే విధంగా వెళ్ళింది అది. సో 3 రాజధానుల కాన్సెప్ట్ వద్దు, మనకు ఒక రాజధాని సరిపోద్ది, అమరావతిని డెవలప్మెంట్ చేద్దాం, అమరావతి మన రాజధాని అని చెప్పేసి నువ్వు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి నన్ను చెప్పండి. అవసరమైతే పూర్తిగా రాజకీయ సన్యాసం అయినా తీసుకుంటాడు, కానీ అమరావతిని రాజధానిగా మాత్రం ఒప్పుకోడు, ప్రకటించడు. అంటే ప్రకటించడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించేది అందులో బొచ్చు, కానీ చెప్తున్న ఉదాహరణకు అంగీకరించడు. తన నోటంట ఆ మాట రాదు, తన సిద్ధాంతాలు వేరే. మీరేదో వృధా ప్రయాసం, మీరు ఓడిపోయారు కాబట్టి రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది కాబట్టి మళ్ళీ 4 ఓట్లు పడాలంటే ఖచ్చితంగా ఏదో రకంగా కాకా పట్టాలి కాబట్టి మళ్ళీ అమరావతి ప్రాంతం పైన ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు ఎన్ని రకాలుగా బూతులు తిట్టారు, ఎన్ని దాడులు చేశారు వాళ్ళ పైన, మేము చూడలేదా? పైగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అబ్బాబ్బే మేము అమరావతిని మేమే నిర్మించాలని చెప్పి మాట్లాడు. చూడండి, వినిపిస్తా. ప్రాంతంలోనే ఉంటుంది, ఎక్కడికి మారే. అంతకుముందు 3 రాజధానులు అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదంటారు. 3 రాజధానులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. 3 రాజధాని కాన్సెప్ట్ ఉండదు. సో అమరావతి రాజధానిగా ఉండాలని జోగి రమేష్ కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానంతో ఉంటుందని మీరు చెప్పదలుచుకున్నారు. అంతే. సో అమరావతి రైతులు మళ్ళీ ఇంకా రాజధాని మారిపోద్దనే భయంతో ఉండాల్సిన అవసరం లేదంటారు. అమరావతి రైతులకు కూడా మీ ద్వారా చెప్పాలి సార్ నేను. ఎందుకంటే కళల్లో రాజధాని కాదు, సిగ్గుండాలి జోగి రమేష్. నీకు కళల్లో రాజధాని అని చెప్పేసి ఎవడన్నాడు? వెళ్ళి చూడు, అమరావతి ప్రాంతంలో పనులు జరగట్లేదా, నిర్మాణాలు జరగట్లేదా, డెవలప్మెంట్ జరగట్లేదా? పైగా ఇక్కడికి వచ్చి కళల్లో రాజధాని మీ ద్వారాగా మేము చెప్తున్నాం. పైగా వాళ్ళ ద్వారాగా చెప్పేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి చేత అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టించి చెప్పిస్తే అయిపోయి సింపుల్. జగన్మోహన్ రెడ్డి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించి అమరావతి రాజధాని, మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు, మేము అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఇవాళకి కూడా, ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా 4 వర్షాలు పడినా, లేదంటే ఎక్కడైనా వర్షం పడినా, నీళ్ళు నిలబడ్డాయి అనుకోండి, అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయిందని చెప్పేసి మొట్టమొదటిగా సాక్షి టీవీలోనే మనం ప్రచారం చేస్తాం కదా. చేయమా? ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడితే మేము అమరావతి ప్రాంతానికి మద్దతుగా ఉంటాము, ఏదో మీ రాజకీయ భవిష్యత్తు, ఏదో కృష్ణా జిల్లా లేదంటే కృష్ణా గుంటూరు జిల్లా వైసీపీ నాయకుల భవిష్యత్తు కోసం ఏదో మీరు ఇక్కడ కాకాపడుతున్నారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. జోగి, నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. కానీ లేకపోతే విఠలాచార్య అట్టమొప్పింగులో రాజధాని కట్టే ఏకైక వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో 100% రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాజధాని నిర్మాణం జరిగి తీరుతుంది. మరి సోదిగాడు, అమరావతి ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేస్తారా? అది మేము నమ్మాలా? నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావా? ఆశపెట్టారు వాళ్ళ పరిస్థితి. మేము చెప్పిన బాటలోనే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలోనే ఈనాటి ప్రభుత్వం నడుస్తుంది అన్నదానికి ఉదాహరణ కూడా మీకు చెప్తాను సార్. విశాఖపట్నాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న మన జగన్ గారి ఆలోచన ఈరోజు. మరి పోరం బాక్స్ ఉంటా నీకు సగం మిడిమిడి జ్ఞానం ఇదంతా కూడా.
ఆర్థిక రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి మొత్తుకుంటున్నారు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, పనికిమాల సవట. అలాగే రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అని వాళ్ళు అప్పటి నుంచి అనుకున్నదే. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ అప్పాబాయ కోర్లు చెప్పి నేను 3 రాజధానులు కట్టేస్తాను, విశాఖపట్నం ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, 3 ప్రాంతాల్లో సమానంగా చూసేస్తామని చెప్పేసి ప్రాంతాల మధ్య చొచ్చిపెట్టే ప్రయత్నం చేసాడు. కానీ చేసింది సచ్చింది ఏం లేదు. చెయ్యాలనుకుంటే ఇలా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. విశాఖపట్నం డెవలప్మెంట్ చేయొచ్చు, రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు, అలాగే ప్రస్తుతం అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చెయ్యొచ్చు. కానీ చేయడం మానేసి ఏం చేశారు, ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చిచ్చుపెట్టాలి కాబట్టి ఏదో రకంగా ప్రతిసారి కూడా విధ్వంసం సృష్టించాలని చూశారు. పైగా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల మేము ఓడిపోయాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు చెప్పలేదే, ఆ రోజు తెలియలేదా మీకు? బాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలన్న మేము మా ఆలోచనే ఈ రోజు వాళ్ళు చెప్పే. కాదు వాళ్ళు రాజధాని పేరు పెట్టారు, వాళ్ళు రాజధాని పేరు పెట్టారు, వాళ్ళు రాజధాని పేరు పెట్టాల. జగన్ గారి ఆలోచనలే కదా సరే, జగన్ గారి అడుగులోని అడుగు వేస్తున్నారు, జగన్ గారి మాటే చెప్తా ఉన్నారు. అంతకు తప్పి వీళ్ళు కొత్తగా ఏం సృష్టించారు? ఎవరికన్నా ఇక్కడ ఎరుపప్ప అని రాసి ఉంటుంది, వెళ్ళి అడిగి చెప్పుకోండి. ఈ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడిచేస్తున్నారా? ఊరికా చెప్తే సిగ్గుండాలి కూడా. జోగి రమేష్, నేను ఈ గురించి మాట్లాడుకుని టైం పక్క చెప్పండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మూలానే పరిపాలన అంటే ఏంటో తెలిసింది. ఈ రుద్దుడి కార్యక్రమం వల్లే సగం ఓట్లు పోయినాయి తెలుసా మీకు? రుద్ది జగన్మోహన్ రెడ్డి ఇంకా కలియుగ దేవుడు, ఇంకా ఇంకేం లేదు. సంక్షేమ పథకాల ద్వారాగా మనందరికీ అనబెట్టేస్తున్నాడు. ఇంకా చేపలు తీసుకొచ్చేసాడు. అయ్యి బాబా చేపలు ఇంకేమన్నా ఉందా? మీరు తెచ్చిన పరిశ్రమ అనమాట. చేపలు తీసుకొస్తే మా రోజే వెళ్ళి చేపలు పెట్టేసింది. అందులోకి అక్కడికి వెళ్ళి ట్యాంకులో ఉన్న చేపలు తీసుకొస్తే వాళ్ళతో పెట్టేశారు. మీరు తీసుకొచ్చిన అభివృద్ధి చూసాం మేము. మీ అడిజాడలో నడితే చేపలే తీసుకురావాలి, చేపల కొట్లు తీసుకురావాలి. అవి ఇక్కడికి వచ్చి కవర్లు 100% రాజధాని వాసులు అందరూ కూడా చెప్తాను. అమరావతి అంటే మన ఏరియానే, మన ప్రాంతంలోనే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట మార్చుకొని మళ్ళీ తూచి 3 రాజధానులు అని చెప్పి అనే అవకాశం లేదు. సార్ ఊరుకోండి. రజనీకాంత్ గారు మీకు కూడా బుర్ర ఉందా లేదో? జోగి రమేష్ చెప్తే ఎవడన్నా వింటాడా? అసలు జోగి రమేష్ నిన్న మొన్నటిదాకా పార్టీ మారిపోదాం చూసిన వ్యక్తి అసలు దేకుతాడా? ఎవడు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాలంటే, రాజధాని అమరావతి ఉంటుంది, మేము మళ్ళీ 3 రాజధానులు అని చెప్పేసి రాజధాని ప్రాంత రైతుని ఏడిపించము, వాళ్ళపైన దాడులు చేయము, వాళ్ళపైన బూతులతో మా కార్యకర్తల చేత తిట్టించము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు పొద్దున ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ మరుసటి రోజున ఇంకొక మాట మాట్లాడతాడు. సొంత కుటుంబం అంటే తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డి మాట నమ్మరు. అవసరత వాళ్ళపైన కోర్టులో కేసులు వేసిన వ్యక్తి ఇవాళ సడన్గా అమరావతి ప్రాంతం పైన ప్రేమ పుట్టుకొచ్చేసిందంటే దానికి కూడా క్రెడిట్ దెబ్బేద్దామని చూస్తున్నారు. మెల్లిమెల్లిగా ట్రై చేస్తారన్నమాట. అంతా అయిన తర్వాత మమ అని చెప్పేసి 4 అక్షంతలు వేసి నేనే జరిపించేసాను అంటాడనమాట. ఇంకంతే అలాగే ఉంది ఎవరు అంతా కూడా. తెలీదా జనానికి? తెలీదా? ఇవాళ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయేలాగా ఉంది. దీన్ని ఎట్టో గట్ట మనం అడ్డగట్టేసి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా ఒక కాస్త వాటా అప్పచెప్పేయాలని చెప్పేసి అని. లేదు అమరావతి మేము కూడా మద్దతు ఇస్తున్నాం. నమ్మేటోడికి మాకు బుర్రలేదనుకోకు, ఉంది. మీ మాటలు, మీ అప్పాబాయ మాటలు ఎవడో నమ్మడు ఇక్కడ. చాలా ఈ కట్టి పెట్టాడు. ఇంకా మీ స్టాండ్ 3 రాజధానులు ఇవాళకి కూడా అదే. మళ్ళీ వస్తే రాగానే ఏం చెప్తున్నారు? అదే అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు జోగి రమేష్. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు? అమరావతి ప్రాంతంలో ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చినా సరే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామన్నాడు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులే, మా పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి జరుగుద్దని చెప్పేసి నిన్నగాక మొన్న కూడా మాట్లాడాడు కదా. ఇవాళ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు కదా. ఇంకా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేస్తారా? పైగా నాకు విచిత్రం ఎక్కడ అనిపించిందంటే, అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంట. నాకు అక్కడ నవ్వు అనిపించింది, అక్కడ కామెడీగా అనిపించింది నాకు. దయచేసి జోగి రమేష్, నువ్వు ఈ అప్పాబాయ కోరు చెప్పమాకు. ముందు నకిలీ లిక్కర్ కేసులో మొన్నటిదాకా నువ్వు నీకు సంబంధం లేదన్నావు కదా, నీ ఫోటోలు బయటకు వచ్చినాయి. దానికి ఒక క్లారిటీ ఇవ్వు. ఆ జనార్దన్ రావుకి నీకు సంబంధం లేదు. అసలు ఆ జనార్దన్ రావు ఎవడో నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు. అనవసరంగా నా పేరు ప్రస్తావించి నా పేరు ఇలా చెడగొట్టేస్తున్నారనో ఇంకోటనో పెద్ద ఉపన్యాసాలను చెప్పుకొచ్చావు కదా.
అక్కడ నీ ఫోటోలు తిరుగుతున్న వైరల్ అవుతున్నాయి. దానికి సమాధానం చెప్పు. దాని ఒక్కదానికి సమాధానం చెప్పు. ఇంక నువ్వు దేనికి సమాధానం చెప్పొద్దు. అది చెప్తే సరిపోయాయి. వీళ్ళకి కూడా ఏం పని ఏం లేనట్టుంది. ఈ లిక్కర్ కేసులో జోగి రమేష్నో లేదంటే పేరు నానినో తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోతున్నారా? ఇది ఇంకా దిక్కుమాలతనం ఇది. దయచేసి ఈ లేని ప్రేమనే అమరావతి పైన ఉన్నట్టుగా చూపించొద్దండి. ఇది మా రిక్వెస్ట్.